అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్ర వల్ల పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ 3 సంఘాల గురించి మాట్లాడుకున్నాము. మరి మనం ఏ జాబితాలో ఉన్నామో, ఏ సంఘములో మనకి పోలికలు ఉన్నాయో, ఏ సంఘముతో మనం పోల్చుకుంటే మనం ఏ సంఘములో ఉన్నాము అంటే ఎఫీసస్ లాగా ఉన్నామా, పెర్గమము లాగా ఉన్నామా, దాని తర్వాత థాయటిరే లాగా ఉన్నామా, స్మిర్నా లాగా ఉన్నామా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నేను చెప్పినది చెప్పాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. దీని తర్వాత కూడా మీరు సంఘానికి ఉపయోగపడకపోతే దేవుడే మిమ్మల్ని కాపాడునుగాక. నా ఆశ ఏమిటో తెలుసా? ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లి అనేకులని, చీకటిలో ఉన్న వారిని సంఘములోకి నడిపించాలి. మీ వలన సంఘము వర్ధిలింపబడాలి, ఆశీర్వదింపబడాలి. మీ వలన సంఘానికి ఒక గొప్ప లాభము కలగాలి. ఇదే నా ఆశ. మీరు చేసిన క్రియలను బట్టి దేవుడు మీకు గొప్ప ప్రతిఫలం అనుగ్రహించును గాక.